ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నా. ప్రియులారా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మొదటి దినవృత్తాంతాలు 22:12 వాక్యంలో ఒక మాట రాయబడింది. యెహోవా నీకు వివేకమును తర్వాత తెలివి నీకు అనుగ్రహించబడును. వివేకం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అన్నిటినీ వివేచించాలి. పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. ప్రియులారా, చూడండి, వివేకం కలిగి ఉండాలి. అలాగే తెలివిగా మాట్లాడాలి, తెలివిగా నడుచుకోవాలి. దేవుని పిల్లలకు అలాగ అనుగ్రహిస్తాడంట. అట్లాగే మీ పిల్లలకు మరి దేవుడు వివేకమును, అలాగే తెలివి, జ్ఞానము, సురుకుతనం నా ప్రభు కలుగు చేయనుగాక. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలయ్యా. నీ పిల్లలకు వివేకమునివ్వండి, సురుకుతనమునివ్వండి. అలాగే ప్రభువా, నీ కృప మెండుగా ఉంచి దినమంతా కూడా కాచి కాపాడి క్షేమం కలుగు చేయమని యేసయ్య నామములోనే ప్రార్థించి అడుగుతున్నాము తండ్రి. నా దేవుని కృప మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్.